అమ్మ మిథున రాశి వారికి సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి చాలా బాగుంది ఈ సంవత్సరం. మిథున రాశి వారికి ఏమిటంటే శని ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నాడు. కాకపోతే జూన్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు 6వ స్థానంలోకి వస్తాడు. ప్రస్తుతం అర్ధాష్టమంలో ఉండేటువంటి గురువు 5వ స్థానానికి సెప్టెంబర్ 12వ తారీఖున వస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 17వ తారీఖు రాహుకేతుల మార్పు ఉంది. ప్రస్తుతం 3ంట రాహు 9ంట కేతు ఉన్నారు. ఆగస్టు 17 నుంచి 2ంట రాహు 8ంట వీళ్ళకి కేతు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే అక్కడ మారుతున్నాడు, సంచారం ఆ స్థానాల్లో ఉంటుంది. అయితే వీళ్ళు మాత్రం రాహుకి కేతువుకి కొంత పరిహారాలు చేసుకోవడం మంచిది. గణపతి పూజ, దుర్గా పూజ చేసుకోవడం చాలా మంచిది. కాకపోతే ఈ రాశిలో వాళ్ళకి ఈసారి విద్యార్థులందరికీ కూడా కృషికి తగినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని పెట్టుబడులు పెట్టినా కూడా మంచి లాభాల్ని పొందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలం. తర్వాత స్త్రీలకి కూడా గౌరవం దక్కుతుంది, ఇంట్లో బాగుంటుంది. విద్యార్థులకి కూడా మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను వీళ్ళు పొందేటువంటి అవకాశం కనపడుతోంది. రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు మాత్రం ప్రత్యర్థుల నుంచి కొంత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయినా తెలివిగా వీళ్ళు విజయాలు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఇక్కడ అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా అనుకూలమే కనపడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య విషయంలో కూడా చింతపడవలసినటువంటి అవసరం ఏం లేదు, బాగానే ఉంది. అలాగే అమ్మ మరి పరిహారాలు ఎలాంటివి చేసుకోవాలంటారు? ఇక్కడ వీళ్ళకి పరిహారాలంటే ముఖ్యంగా ఉండేది ఏమిటంటే 2ంటికి రాహు రావటం, అష్టమంలో కేతు రావటం వలన కేతువు గురించినటువంటిది, రాహు గురించినటువంటి జపదానాలు చేసుకోవడం, దుర్గాదేవి పూజ, గణపతి పూజ చేసుకోవడం చాలా మంచిది. రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఆ చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. కాకపోతే మందగ్రహాల గురించి చెప్పుకోవాలి అంటే ప్రస్తుతం 3ంట ఉన్నటువంటి గురువు సెప్టెంబర్ 12వ తారీఖున వీళ్ళకి అర్ధాష్టమంలోకి రాబోతూ ఉన్నాడు. ప్రస్తుతం వీళ్ళకి 6ంట ఉండేటువంటి శని అక్టోబర్ వరకు, అంటే ఇక్కడ జూన్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు 5వ స్థానంలో ఉండి మళ్ళీ 6వ స్థానానికి వస్తారు. ఇకపోతే రాహుకేతువులు ఇన్ని రోజులు 2ంట ఉండేటువంటి రాహు వాళ్ళకి జన్మరాశిలోకి రాబోతూ ఉన్నాడు. ఆ తర్వాత 8ంట ఉన్నటువంటి కేతువు సప్తమంలోకి రాబోతూ ఉన్నాడు. ఈ రాశి వారికి సాధారణంగా కూడా కొంత బద్ధకము, చంచలత్వం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే అధిపతి చంద్రుడు కాబట్టి. అయినప్పటికీ కూడా జన్మరాశిలోకి మనకి శివమహాపురాణంలోనూ రామాయణంలోనూ అనేక గ్రంథాల్లో కనిపించేటువంటి విషయం ఏంటంటే పాపగ్రహాలు జన్మరాశిలోకి వచ్చినప్పుడు కొంత పీడ పెడతాయి అనేటువంటి విషయం కనపడుతుంది. అయితే ఇప్పుడు రాహు వీళ్ళకి జన్మరాశిలోకి రాబోతూ ఉన్నాడు. ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన, భయాలు, భ్రమలు అనేటువంటివి వీళ్ళకి ఉంటూ ఉంటాయి. అందుకని దాని గురించి తప్పుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు రాహుకు సంబంధించినటువంటి జపదానాలు చేయటం, దుర్గాదేవి పూజ చేసుకోవడం, ఏమీ లేకపోతే దుర్గాయే నమః అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండడం చాలా మంచిది. అమ్మ ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? ధనుర్రాశి వారికి ఇప్పుడు సెప్టెంబరు 12వ తారీఖు వరకు వీరికి 10వ స్థానంలో ఉండేటువంటి గురువు ఏకాదశం లాభస్థానంలోకి రాబోతున్నాడు. అంటే రాస్యాధిపతి అయినటువంటి వాడు లాభంలోకి రాబోతూ ఉన్నాడు. కాకపోతే జన్మరాశిలో ఇక్కడ శని గోచార రీత్యా ఉన్నాడు. ఏలినాటి శని 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వీరికి 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే జూన్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు వీళ్ళకి మళ్ళీ జన్మరాశిలో ఉండేటువంటి శని వ్యయ స్థానంలోకి రాబోతూ ఉన్నాడు. రాశి నుంచి చూసుకుంటే వీళ్ళకి ద్వితీయాధిపతి వ్యయంలోకి రాబోతున్నాడు కాబట్టి కొంత ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం. కాకపోతే రాస్యాధిపతి అయినటువంటి గురువు లాభంలోకి వస్తున్నాడు కాబట్టి దేనైనా తట్టుకునేగలిగే శక్తి కూడా వీళ్ళకి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి ఇప్పుడు రాహుకేతువులు ఆగస్టు 17వ తారీఖున వీళ్ళకి 12వ స్థానంలోనూ 8వ స్థానంలోనూ సంచరిస్తారు. అందుకని వీళ్ళు రాహుకేతువులకి కూడా వీళ్ళు కొంత పరిహారాలు చేసుకోవడం, గణపతికి దుర్గాదేవికి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే మాత్రం చాలా ఆలోచించి పెట్టాలి. ఎందుకంటే వ్యయ స్థానంలో ద్వితీయాధిపతి అయినటువంటి శని
ఉండబోతూ ఉన్నాడు. తర్వాత ద్వితీయం నుంచి జన్మరాశిలోకి వచ్చినా కూడా ద్వితీయాధిపతి దానికి ద్వాదశంలో ఉంటాడు కాబట్టి ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం, శని వలన కొంత ఆటంకాలు, మందము ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అందుకని శనికి తప్పనిసరిగా వీడు పరిహారాలు చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నటువంటి వాడికి కూడా ప్రత్యర్థుల నుంచి కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం, విద్యార్థులు చాలా ఎక్కువగా కృషి చేయాల్సినటువంటి అవసరం, విద్యా వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే జన్మరాశిలోకి శని వచ్చిన తర్వాత దశమాన్ని వీక్షిస్తాడు కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళ వృత్తి వ్యాపారాల్లో కూడా కొన్ని అడ్డంకులు, ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దానికోసం కూడా తగినటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. అలాగే కళారంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటారు? కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు కృషి చేసి ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది వీళ్ళకి. అందుకని ముఖ్యంగా ఏమిటంటే ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే శుభకార్యాలు ఏమన్నా చేసే సూచన ఉందంటారా? శుభకార్యాలు వీళ్ళు ప్రయత్నం మీద శుభకార్యాలు, పిల్లల పెళ్ళిళ్ళు లాంటివి చేయగలిగేటువంటి అవకాశం, పెళ్ళి కానటువంటి వాళ్ళకి కూడా వివాహం జరిగేటువంటి అవకాశం సెప్టెంబర్ 12 తర్వాత ఉంది. ఎందుకంటే ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి గురువు ఎప్పుడైనా కూడా సప్తమాన్ని గోచార రీత్యా చూసినప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు వివాహాలు జరుగుతూ ఉంటాయి. వీరికి ఏకాదశం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షించే అవకాశం సెప్టెంబర్ 12 తర్వాత ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశిలో వివాహం కానిటువంటి వాళ్ళకి కూడా ఆ సమయంలో వివాహం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సాధారణంగా శని బాగా లేడు అన్నప్పుడు నొప్పులు, తర్వాత వాతం వలన వచ్చేటువంటివి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం అని చెప్పేసి శనికి పరిహారాలు చేసుకోవాలి. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఒత్తిళ్లు, మానసిక ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత పరిహారాల విషయానికి వస్తే వీళ్ళు శనివారం, గురువారం ప్రదోష వ్రతం చేయడం, విష్ణు సహస్రనామం చేసుకోవడం, శివుడికి పూజ చేయడం లాంటివి చేస్తే చాలా మంచిది. గణపతి పూజ చేస్తే చాలా మంచిది. అలాగే మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మకర రాశికి కూడా ఏలినాటి శని మొన్న జనవరి 26కు ప్రారంభమైంది. అయితే జనవరి 26కు ప్రారంభం కాగానే దీనికి 6 నెలల ముందు నుంచి దీని ప్రభావం వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. మానసిక ఒత్తిళ్లు, టెన్షన్స్ ప్రారంభమై ఉంటాయి. అయితే ఈ మకర రాశి వాళ్ళకి జూన్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు కొంత వెసులుబాటు, మళ్ళీ లాభంలోకి మారుతాడు రాస్యాధిపతి అయినటువంటి శని. అప్పుడు వాళ్లకు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గురువు, ద్వాదశాధిపతి అయినటువంటి గురువు వీళ్ళకి ఇప్పుడు దశమ స్థానంలోకి రాబోతూ ఉన్నాడు. కాకపోతే ఉద్యోగ స్థానాల్లో వీళ్ళకి చాలా ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం, టార్గెట్స్, లక్ష్య సాధనకి టార్గెట్స్ పూర్తి చేయాల్సినటువంటి అవసరం. చిన్నగా ఇక్కడ ముఖ్యంగా ఏమిటంటే శని గురించి చెప్పుకోవాలంటే ఏ రాశి వారికైనా కూడా శని బాగా లేనప్పుడు శనికి ధర్మదేవత అనేటువంటి పేరు కూడా ఉంది. ఏ మాత్రమైనా మనం పొరపాట్లు చేసినా, ఏ మాత్రమైనా కొంత మనం ఇటువటుగా నడుచుకున్నా కూడా వెనక నుంచి వేటేస్తూ ఉంటాడు. అందుకని శని ఏమిటంటే మనం ధర్మంగా నడవటానికి మనకి అనుకూలించేటువంటి వాడు. అందుకని సాధారణంగా చెప్తూ ఉంటారు, మనకి పురాణాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, ఎవరు ధర్మంగా నడుచుకుంటూ ఉంటారో శని పీరియడ్ వచ్చినా కూడా బయట వాళ్ళకి కనపడడానికి వీళ్ళకి కష్టంలాగా కనపడుతుంది, కానీ తామరాకు మీద నీటి పొట్టులాగా వాళ్ళకి మాత్రం అది దాని ప్రభావం చూపించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడైనా మనం కొన్ని బలహీనతలు కానీ తప్పటడుగులు కానీ వేసి ఉంటే మాత్రం వేటు బాగా పెద్దగా వేస్తూ ఉంటాడు. అప్రతిష్ట పాలు చేయటం, ఆ తర్వాత అపనిందలు పడటం, మన మానసిక వేదనలు ఇలాంటివన్నీ కూడా కలిగిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏలినాటి శని ప్రారంభమైనప్పటికీ కూడా చాలామందికి అపోహ ఏమిటంటే శని రాగానే 7.5 సంవత్సరాలు చెడు జరుగుతుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏలినాటి శనిలో అలా ఏం ఉండదు. ఎందుకంటే ఏటా కూడా మిగతా గ్రహాలన్నిటి ప్రభావం కూడా ఉంటుంది కదా. అందులో ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి మధ్యలో 4 నెలలు ఏకాదశంలోకి పెడతాడు, ఆ తర్వాత దశమంలోకి గురువు వస్తాడు. ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలించేటువంటివే కాబట్టి అంతగా భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందంటారు? రాజకీయ నాయకులైనా కూడా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం కనపడుతోంది. లేకపోతే వీళ్ళకి కూడా కొంత అపనిందలు ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది.